నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ అసెంబ్లీలో బిల్లు పెట్టిన తెలంగాణ సర్కార్ ప్రతి ఎకరాకు భద్రత కల్పిస్తామన్న మంత్రి పొంగులేటి జమాబందీ నిర్వహణకు రెవెన్యూ ఉద్యోగుల పునర్నియామకం భూ సమస్యల పరిష్కారానికి ల్యాండ్ ట్రైబ్యునళ్లు వేస్తామని స్పష్టీకరణ అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ చెలో రాజ్భవన్ బీజేపీకి బీఆర్ఎస్ లొంగిపోయిందన్న రేవంత్ రెడ్డి హస్తం పార్టీపై హరీష్ కిషన్ రెడ్డి ఎదురుదాడి పల్లెల్లో ప్రతి ఇంటికి కుళాయి నీరు ఇవ్వడమే లక్ష్యమన్న పవన్ జలజీవన్ మిషన్ కింద కేంద్రాన్ని 76,000 కోట్లు అడిగినట్టు వెల్లడి నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ఉత్తర దిశగా పయనం వచ్చే 2 రోజుల్లో కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు నిరసిస్తూ ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన క్షమాపణకు డిమాండ్ కాంగ్రెస్ పై మోదీ విమర్శలు దిగిపోయే ముందు H1B వీసాలపై బైడెన్ కీలక నిర్ణయం సరళీకరిస్తూ నూతన నిబంధనలు జారీ అమెరికాలోని భారతీయ విద్యార్థులకు లబ్ధి అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్పై బీసీసీఐ ప్రశంసలు తెలంగాణలో ప్రతి ఎకరాకు పూర్తి భద్రత కల్పించడం సహా హక్కుదారులకే చెందేలా ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెవెన్యూ మంత్రి పొంగులేటి భూ సమస్యల పరిష్కారానికి ల్యాండ్ ట్రైబ్యునళ్లను నియమిస్తామని ప్రకటించారు ఏటా జమాబందీ నిర్వహించేందుకు వీఆర్ఓల తరహాలో రెవెన్యూ ఉద్యోగుల్ని తిరిగి నియమిస్తామని స్పష్టం చేశారు అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు నిబంధనలు పొందుపరిచినట్లు వెల్లడించారు ధరణి స్థానంలో రూపొందించిన తెలంగాణ భూభారతి పోర్టల్ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ధరణిని బంగాళాఖాతంలో కల్పిస్తామన్న ఎన్నికల హామీ మేరకు దానిని రద్దు చేసి కొత్తగా భూభారతి పోర్టల్ తీసుకొచ్చినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు ముసాయిదా బిల్లును 40 రోజుల పాటు వెబ్సైట్లో పెట్టడం సహా హరీష్ రావు వినోద్ వంటి ప్రతిపక్ష సభ్యులతో పాటు మేధావులు నిపుణుల అభిప్రాయాలను తీసుకున్నట్లు పేర్కొన్నారు కలెక్టరేట్లలో ఒకరోజు చర్చ కూడా పెట్టారని 18 రాష్ట్రాల్లో ROR చట్టాలను పరిశీలించి భూభారతి తెచ్చామని వెల్లడించారు భూములున్న ప్రతి వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ 2024 చట్టాన్ని తయారు చేశామని తెలియజేస్తున్నాను అధ్యక్ష ధరణిలో పార్ట్ బిలో ఉండే 18,26,000 ఎకరాలని ఈ చట్టం ద్వారా అది ప్రైవేటు భూమా గవర్నమెంట్ భూమా ప్రైవేటు భూమై 2014 ముందు పాస్బుక్లుంటే ఏ కారణం చేత ఈనాడు దాన్ని పార్ట్ బిలో పెట్టారు ఈ పార్ట్ బిలో ఉన్న వాటిని ఈ చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుద్ది అధ్యక్ష తెలంగాణలో ఉండే ప్రతి ఎకరాకి ఒక భద్రత మనం కల్పించాలి అంటే పొజిషన్ లో ఎవరున్నారు అనేది సర్వే చేసి దానికి సంబంధించిన పూర్తి రికార్డు పూర్తి హక్కులు కల్పించేది ఈ చట్టంలో పేర్కొనబడింది అధ్యక్ష ఆధార్ మాదిరిగానే కొత్త చట్టంలో భూదార్ అంశాన్ని చేర్చామన్న మంత్రి ప్రతి రైతుకు భూదార్ కోడ్ ఇస్తామని తెలిపారు ప్రతి రైతుకి ఒక భూదార్ కోడ్ ఇవ్వటం ప్రతి రెవెన్యూ విలేజ్ కి ఒక రెవెన్యూకు సంబంధించిన వ్యక్తిని కూడా నియమించి ప్రతి సంవత్సరం జమాబందీ కార్యక్రమాన్ని కూడా చేపట్టే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది అధ్యక్ష ఏవైతే సమస్యలున్నాయో ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా పునర్నిర్మించే కార్యక్రమాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష ప్రైవేట్ ఆస్తులు గాని ప్రభుత్వ ఆస్తులు గాని ఎవరికైనా లింక్ డాక్యుమెంట్ ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ చేయకుండా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అటువంటి అధికారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకునేది ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష వంశపారంపర్యంగా సంక్రమించిన భూముల మ్యూటేషన్ల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు పొంగులేటి వివరించారు వంశపారంపర్యంగా ఏ ఆస్తులైతే వస్తున్నాయో ఏ ఆస్తులైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో దాన్ని స్పాట్లోనే మ్యూటేషన్ చేయకుండా వంశపారంపర్యంగా ఎంత మందికి ఆ ఆస్తి మీద హక్కుందో
ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని దానికి కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి దాన్ని ముటేషన్ చేయాలనేది ఈ చట్టంలో పొందుపరచబడింది అధ్యక్ష. వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ సంబంధించిన డాక్యుమెంట్ కూడా నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కూడా నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కొత్త చట్టంలో ప్రతి భూమి వివరాలు పొందుపరుస్తామన్న మంత్రి ప్రభుత్వ భూముల కబ్జాపై ఫిర్యాదు చేసే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ భూములు అన్యక్రాంతమై ఎవరైనా కబ్జా చేస్తే సామాన్య పౌరుడైన ఈ భూభారతిలో అప్లోడ్ చేస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నాకు డిస్ప్లే అవుద్ది అధ్యక్ష. యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించుకోవటం కోసం ఈ యాప్ ని సద్వినియోగం చేసుకోవటం జరుగుద్ది అధ్యక్ష. ఏవైతే 2014 ముందు ప్రభుత్వ భూములు అని రికార్డ్ అయి ఉన్నాయో ప్రతి సర్వే నెంబర్ ని క్షుణ్ణంగా పరిశీలించి ఎన్ని వేల ఎకరాలైతే అన్యాక్రాంతమయ్యాయో వాటన్నిటినీ తిరిగి తీసుకొని పేదవాడికి ఇవ్వాలనే అంశాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష. గతంలో ధరణిలో 33 మాడ్యూల్స్ ఉండేవన్న మంత్రి భూభారతిని 6 మాడ్యూల్స్తో ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. గురుకులాల్లో విద్యార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. అసెంబ్లీలో గురుకులాల్లో సమస్యలపై జరిగిన చర్చలో మాట్లాడిన ఆమె సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఫుడ్ కమిటీని ఏర్పాటు చేయడం సహా విద్యా కమిషన్ బాధ్యతల్ని విశ్రాంత ఐఏఎస్ మురళికి అప్పగించినట్లు వివరించారు. మొదట చర్చలో మాట్లాడిన బీఆర్ఎస్ సభ్యులు వసతి గృహాల్లో ఆహార కలుషితంతో విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. గత 10 ఏళ్లలో వందల సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే ఆయా గురుకులాల్లో 60% పైగా పక్కా భవనాలే లేవని అధికార పక్షం ఎదురుదాడి చేసింది. 10 ఏళ్లలో జరిగిన వైఫల్యాన్ని కప్పిపుచ్చుతూ కాంగ్రెస్ సర్కారుపై నెపం మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది. చివరిలో విద్యార్థుల సమస్యల విషయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని అన్ని పక్షాల సభ్యులు పేర్కొన్నారు. సమస్యలపై కలెక్టర్లను బాధ్యుల్ని చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు సూచించగా అధికారులు విద్యార్థుల పట్ల మానవతా దృక్పథంతో పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ నేతలు అదానీ అంశంపై ప్రశ్నించడం లేదన్నారు. చలో రాజ్భవన్ నిరసన కార్యక్రమంలో భాగంగా పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి ర్యాలీకి వెళ్లిన సీఎం రాజ్భవన్ సమీపంలో బైఠాయించే నిరసన తెలిపారు. అదానీ ప్రధాని కలిసి దేశం పరువు తీశారని మండిపడ్డారు. మోదీ కేసీఆర్ వేరు కాదన్న ఆయన ఇద్దరూ నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివారని వ్యాఖ్యానించారు. ఒకరు చేసిన తప్పుల్ని మరొకరు కప్పిపుచ్చుతారని విమర్శించారు. బీఆర్ఎస్కు చిత్తశుద్ది ఉంటే అదానీ అవినీతిపై జేపీసీకి డిమాండ్ చేయాలన్నారు. జేపీసీపై బీఆర్ఎస్ కోరితే శాసనసభలో చర్చకు అనుమతిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అదానీ అవినీతిపై జేపీసీ కోసం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేద్దామన్నారు. ప్రధాని అండగా నిలబడినప్పటికీ ప్రజా కోర్టులో అదానీని శిక్షించే వరకు పోరాడతామని సీఎం స్పష్టం చేశారు. మీరు ప్రజల వైపా లేకపోతే అదాని ప్రధాని వైపా? ఈ రోజు పార్లమెంట్ మీ విధానం ఏంది? రేపు శాసనసభలో మీరు అదానీని అరెస్ట్ చేయమంటారా? చెప్పండి. అది చెప్పారు. ఎందుకంటే అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే నరేంద్ర మోడీ ప్రధాని వీళ్ళని జైల్లో పెడతాడనే భయంతో ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు లొంగిపోయినరు. చంద్రశేఖరరావు గారు రేపు ఉదయం లోపల నీ పార్టీ విధానం చెప్పు. నీ రాజ్యసభ ఎంపీలు రాజ్యసభలో మీ విధానాన్ని ప్రకటించాలి. రాజ్యసభ చైర్మన్ కు లెటర్ రాయండి. మీరు ఇవాళ జరిగిన అవినీతి మీద విచారణ జరగాలనా లేదా? జేపీసీ వేయాలనా లేదా? నువ్వు ఎవరి వైపు నువ్వు ప్రజలకు చెప్పాలి. అదానీతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో వైరం చేస్తే రేవంత్ రెడ్డి గల్లీలో దోస్తీ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు అదానీ రేవంత్ బంధంపై మాట్లాడాలని టీషర్ట్లు వేసుకుని వస్తే ఎందుకు అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ అదానీ అవినీతిపై ప్రశ్నించమని చెబుతుంటే రేవంత్ రెడ్డి భయపడుతున్నారని విమర్శించారు. రాజ్భవన్ ముందు కూడా బీఆర్ఎస్ కేసీఆర్ పైనే మాట్లాడారని విమర్శించారు. సీఎంకు నిజాయితీ ఉంటే అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దావోస్ లో 12,400 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు నువ్వు అదానితో చేసినావు. నీకు నిజాయితీ ఉంటే వెంటనే ఈ అగ్రిమెంట్లన్నీ రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీకు రామన్నపేటలో డ్రై పోర్ట్ కోసం ల్యాండ్ ఇస్తే ఇవాళ సిమెంట్ ఫ్యాక్టరీకి నువ్వు అనుమతిస్తా ఉన్నావు. నువ్వు అదానికి కొమ్ము గాయడం లేదంటే సిమెంట్ ఫ్యాక్టరీకి వెంటనే అనుమతులు రద్దు చేయాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు శాసనసభలో అదానీ రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాల మీద
చర్చ పెట్టాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. అటు అదానీ అంశంపై మాట్లాడే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ చేలో రాజ్భవన్ నిరసన కార్యక్రమంపై విమర్శలు గుప్పించిన కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కేసీఆర్ వైపు ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పారు. గతంలో కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని నవ్వులపాలు చేశారని అన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. అది రేవంత్ రెడ్డి గాని రాహుల్ గాంధీ గాని ఏ ప్రాతిపాదికన అదానిపైన చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏ ఒక్కటైనా భారత ప్రభుత్వం పొరపాటు చేసిందని, భారత ప్రభుత్వము అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్క మాట మీద నిలబడే సత్తా లేక, ఏ ఒక్క సమస్య మీద ఆధారాలు లేక గాలి మాటలు మాట్లాడుతూ ముందు నెయ్యి వెనుకకు వెయ్యి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. జనవరి 2 నుంచి 20 వరకు టెట్ నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సబ్జెక్టు వారీగా షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉదయం, సాయంత్రం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉదయం 9 నుంచి 11:30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు రెండో సెషన్లో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. టెట్ పేపర్ 1 రాసేందుకు 94,335 మంది, పేపర్ 2 రాసేందుకు 181,438 మంది నమోదు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో జల్ జీవన్ మిషన్ను మరింత బలోపేతం చేసి అమృత ధార పేరిట గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నాణ్యమైన తాగునీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. జలజీవన్ మిషన్ అమలు కోసం గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యశాలలో ఆయన పాల్గొన్నారు. నిరంతరం ప్రతి ఒక్కరికి తాగునీటి సరఫరా చేయాలనే ఆశయంతో ప్రారంభించిన ఈ పథకాన్ని గత ప్రభుత్వం తమ వాటా నిధులు జమ చేయకుండా 4,000 కోట్లు వృధా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ కంటే తక్కువ జనాభా ఉన్న కేరళ 45,000 కోట్లు అడిగితే గత వైసీపీ ప్రభుత్వం 26,000 కోట్ల నిధులకే ప్రతిపాదనలు పంపిందన్నారు. అందులోనూ రాష్ట్ర వాటా నిధులు జమ చేయలేదని, సరైన నీటి వనరుల్ని ఎంపిక చేయలేదని మండిపడ్డారు. చాలా చోట్ల పైపులు వేసి వదిలేయటం వంటి తప్పిదాలతో 4,000 కోట్ల నిధుల్ని వృధా చేశారని అన్నారు. ఈ పథకం గడువు పెంచడం సహా ఏపీకి 76,000 కోట్ల నిధులు కేటాయించాలని జలశక్తి మంత్రికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను జనవరి నెలాఖరు కల్లా పంపిస్తామన్నారు. ప్రస్తుతం పనుల డిజైనింగ్లో లోపాలు ఉన్నాయన్న ఆయన ఇంజనీర్ల ఆలోచన ధోరణిలో మార్పులు రావాలని కోరారు. ప్రతిసారి డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం, ఇంటెండెడ్ రిజల్ట్ అయితే రావట్లేదు. బయట ఏముందంటే కేంద్రంలో కూడా దుర్వినియోగం అవుతున్నాయి నిధులు. అందుకని మీరు ఎలా చేస్తారనేది నన్ను సిఆర్ పాటిల్ గారు అడిగినప్పుడు ఐ గేవ్ మై కమిట్మెంట్. దీన్ని పొడిగించమని కోరాను. ప్రజలను కూడా దీన్ని భాగస్వామ్యం చేయాలి. హోలిస్టిక్ ప్లానింగ్ తోటి ఈ జేజేఎంని మనం ఆంధ్రప్రదేశ్కి దీన్ని అమృతధారగా దీన్ని నామకరణం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మనిషి నీటి అవసరాలు తీర్చడం కనీస ఒక ఫండమెంటల్ రైట్. అది కేవలం మనం అధికారులు లేదంటే మనం కూర్చోబెట్టి వ్యవస్థలో భాగస్వాములు అయిన వాళ్ళు కాకుండా ఒక మానవతా దృక్పథంతో అందరం దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. ప్రముఖ రచయిత పెనుకొండ లక్ష్మీనారాయణను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కేంద్రం ప్రకటించింది. న్యాయవాదిగా అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుకొండ లక్ష్మీనారాయణ స్వగ్రామం పల్నాడు జిల్లా చెరువుకొమ్మపాలెం. ఈ సమాచారం అందుకున్న పెనుకొండ లక్ష్మీనారాయణ తనకు అవార్డు ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీకి, జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు. అక్షరం అనేది అజ్ఞానాన్ని పారదోలి చైతన్య దీపికల్ని సమాజంలో వెలిగించాలని ఆయన అన్నారు. దీపిక వ్యాస సంపుటిలో పేర్కొన్న అంశాన్ని లక్ష్మీనారాయణ వివరించారు. తెలుగునాట వచ్చిన ప్రాంతీయ కథా సంకలనాలను కూడా నేను పరిచయం చేశాను. గ్రంథాలయాలు ఎలా ఉండాలి, గ్రంథాలయాలు వాళ్ళ వైభవాన్ని కోల్పోతున్న తరుణంలో పునర్వికాసానికి కృషి చేద్దామని చెప్పి కూడా నేను ఒక వ్యాసం రాశాను. అందులో చాలామంది సాహిత్యవేత్తలు ఉన్నారు. వాళ్ళ శత జయంతి సందర్భాల్లో వాళ్ళ సాహిత్య కృషిని వివరిస్తూ కూడా విశ్లేషణలు చేశాను. అభ్యుదయ సాహిత్యం దళిత, మైనారిటీ ఈ వర్గాలకు ఎలా తోడ్పాటును అందించింది సాహిత్యపరంగా, ఆ వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. మంచి ప్రసంగం చేశాను. 36 వ్యాసాల పుస్తకం ఇది నాకు చాలా తృప్తినిచ్చిన పుస్తకం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడినట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తోందని వెల్లడించింది. ఈ ప్రభావంతో వచ్చే 2 రోజులు ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో ఇవాళ్టి నుంచే భారీ వర్షాలు కురవచ్చంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
కాకినాడ, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో రేపటి నుంచి వర్షాలు కురవచ్చంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, రేపటి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు చేసిన ఆందోళనతో పార్లమెంటు ఉభయ సభలు స్తంభించాయి. విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలతో ఇరు సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. ఉదయం లోక్సభ సమావేశం కాగానే కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. అంబేద్కర్ చిత్రపటాలు పట్టుకుని అమిత్ షా క్షమాపణ చెప్పాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. అయితే కాంగ్రెస్ ఎప్పుడు అంబేద్కర్ను గౌరవించలేదని, కావాలని ఇప్పుడు ఆయన పేరుతో రాద్ధాంతం చేస్తోందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయం జరిపేందుకు సభ్యులు సహకరించాలని విపక్ష సభ్యులను స్పీకర్ కోరారు. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. తర్వాత అదే పరిస్థితి నెలకొనగా సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా అమిత్ షా క్షమాపణ చెప్పాల్సిందేనని ప్రతిపక్ష సభ్యులు నినదించారు. ఈ పరిస్థితిలో తొలుత మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడిన సభ తర్వాత రేపటికి వాయిదా పడింది. అంబేద్కర్ అంశంలో కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ఎదురుదాడికి దిగారు. అమిత్ షాను వెనకేసుకొచ్చిన మోదీ అంబేద్కర్ వారసత్వాన్ని చెరిపేసేందుకు ఒక పార్టీ ప్రయత్నించిందని దుయ్యబట్టారు. అంబేద్కర్ విషయంలో కాంగ్రెస్ చీకటి చరిత్రను అమిత్ షా బయటపెట్టారని ప్రధాని పేర్కొన్నారు. అమిత్ షా వెల్లడించిన వాస్తవాలను చూసి కంగుతిన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు డ్రామాలాడుతున్నారని అన్నారు. 10 ఏళ్లుగా అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు వివరించారు. ఏ రంగాన్ని తీసుకున్నా ఇది తెలుస్తుందన్నారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చామని, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేశామని మోదీ చెప్పారు. స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఉజ్వల్ యోజన తదితర ప్రతి కార్యక్రమం పేదలు, వెనుకబడిన వర్గాల కోసమేనని తెలిపారు. తమ ప్రభుత్వం అంబేద్కర్కు సంబంధం ఉన్న 5 ప్రదేశాలైన పంచతీర్థను అభివృద్ధి చేసేందుకు పనిచేస్తుందన్నారు. ఏకకాల ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన జమిలీ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల నుంచి సభ్యుల పేర్లు సూచించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. వక్ఫ్ చట్ట సవరణపై ఏర్పాటైన జేపీసీ తరహాలోనే 30 నుంచి 32 మందితో జమిలీ బిల్లుపై జేపీసీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. పార్టీల బలాబలాలకు అనుగుణంగా జేపీసీలో ప్రాతినిధ్యం లభించనుంది. కాంగ్రెస్ నుంచి 4 సభ్యులకు అవకాశం దక్కనుంది. ఈ నేపథ్యంలో లోక్సభ సభ్యులైన ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, సుఖ్దేవ్ భగత్, రాజ్యసభ సభ్యుడైన రణదీప్ సుర్జేవాలా పేర్లను జేపీసీకి పంపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ, రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే పేర్లను పంపనున్నట్లు తెలుస్తోంది. తీవ్ర వ్యతిరేకత మధ్య లోక్సభ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే 2 బిల్లుల్ని కేంద్రం నిన్న లోక్సభలో ప్రవేశపెట్టింది. వాటిని జేపీసీకి పంపాలంటే ముందు లోక్సభ తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జేపీసీని స్పీకర్ ఏర్పాటు చేస్తారు. లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో A1గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో నిందితులైన మరో 25 మందిని కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డి 50,000 రూపాయల పూచీకత్తు, మిగిలిన వారు 20,000 రూపాయల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. లగచర్ల కేసులో A2గా ఉన్న సురేష్ కు కోర్టు బెయిల్ నిరాకరించింది. హైదరాబాద్ శివార్లలో అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. హైడ్రా రాకముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాల్ని కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అనుమతి లేకుండా కట్టిన ఇళ్లు జూలై 2024 నాటికి సిద్ధమై వాటిలో నివాసం ఉంటే కూల్చబోమని చెప్పారు. ఎఫ్టీఎల్లో అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాల్ని మాత్రం కూల్చక తప్పదన్నారు. గతంలో అనుమతులు ఇచ్చే తర్వాత రద్దు చేసిన కట్టడాల్ని కూల్చివేస్తామని తెలిపారు. పేదల్ని ముందు పెట్టి చక్రం తిప్పే ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్లో చెరువుల ఎఫ్టీఎల్ మార్కింగ్ ప్రక్రియ మొదలుపెట్టామని, ఇది పారదర్శకంగా జరుగుతోందని వివరించారు. కాలనీ సంక్షేమ సంఘాలు ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు హైడ్రా ప్రాధాన్యమిస్తోందన్న ఆయన 12 చెరువుల్లో కూల్చివేతలు చేపట్టినట్టు తెలిపారు. ఆయా చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపామన్నారు. అనుమతులు రాగానే పనులు చేపడతామని వివరించారు. 5 నెలల అనుభవాల నుంచి అనేక అంశాలపై స్పష్టత వచ్చిందని, వివిధ సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులకు లోబడి పనిచేస్తున్నామని తెలిపారు. 5 నెలల్లో హైడ్రా దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్టు రంగనాథ్ వివరించారు. మహారాష్ట్ర వైపు ముంపు ఎక్కువ ఉన్నందునే తమ్ముడిహట్టి కాదని మేడిగడ్డను అప్పటి ప్రభుత్వం ఎంచుకున్నట్లు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి కాళేశ్వరం కమిషన్కు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు జోషి, విశ్రాంత ఐఏఎస్ రజత్ కుమార్ హాజరయ్యారు. తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు ఎవరు మార్చారని కమిషన్ అడిగ్గా సరిపడా నీటి లభ్యత లేనందునే మేడిగడ్డ ఎంచుకోవాలని నాటి సీఎం మంత్రుల సమావేశంలో నిర్ణయించినట్టు జోషి చెప్పారు. ముఖ్యమంత్రి నిర్ణయమే తుది నిర్ణయమన్న ఆయన కేబినెట్ సీఎం కన్నా పెద్దదని పేర్కొన్నారు.
డిజైన్లో నిర్వహణ లోపం వంటి కారణాల వల్లే మేడిగడ్డ ఆనకట్ట కుంగి ఉండొచ్చని తెలిపారు. అటు ఆనకట్టల్లో నీరు ఎందుకు నిల్వ చేశారని ప్రశ్నించగా నీటిని ఎత్తిపోసేందుకేనని రజత్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా మేడిగడ్డ ఆనకట్టుకు మరమ్మతులు చేయలేకపోయినట్లు చెప్పారు. పియర్స్ కుంగిపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించగా బ్యారేజీ ఫౌండేషన్ కింద ఇసుక కొట్టుకుపోవడం, నాణ్యత నిర్వహణ సరిగా లేకపోవడం కారణమని అనుమానాలు ఉన్నట్టు తెలిపారు. 2019 నుంచి 2022 మధ్య 3 ఏళ్లు వరదలను బ్యారేజీలు తట్టుకున్నాయని చెప్పారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ వ్యాఖ్యలపై స్పందించని రజత్ కుమార్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాల్ని ఆదాయం వచ్చే వరకు ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని రజత్ కుమార్ చెప్పారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురంలో జికా వైరస్ కలకలం రేగింది. అనుమానిత లక్షణాలతో ఓ బాలుడు చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామంలో ప్రత్యేక వైద్య బృందం పర్యటించి గ్రామస్తులకు పరీక్షలు నిర్వహించింది. బాధిత బాలుడికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశామని జిల్లా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. గ్రామస్తులు భయపడాల్సిన అవసరం లేదన్న ఆయన ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నెల రోజుల్లో డొనాల్డ్ ట్రంప్కు అధికార పగ్గాలు అప్పగించనున్న బైడెన్ ప్రభుత్వం H-1B వీసాలను సరళీకరిస్తూ కొత్త నిబంధనల్ని ప్రకటించింది. తద్వారా అమెరికా కంపెనీలు విదేశీ నిపుణుల్ని ఉద్యోగాల్లో నియమించుకునే ప్రక్రియ సులభం కానుంది. F-1 విద్యార్థి వీసాల్ని H-1Bగా మార్చుకోవడం సరళతరం కానుంది. ప్రత్యేక కొలువులు, లాభాపేక్ష లేని సంస్థలు, ప్రభుత్వ పరిశోధన సంస్థలో నియామకాలను H-1B వీసాలపై ఉన్న వార్షిక పరిమితి నుంచి మినహాయించారు. అమెరికా సంస్థలు తమకు అవసరమైన వారిని నియమించుకుని ప్రపంచ మార్కెట్లో పోటీనిచ్చేందుకు నూతన నియమాలు తోడ్పడతాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ DHS తెలిపింది. ముంబై తీరంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా ద్వీపానికి ప్రయాణికులతో వెళుతున్న ఫెర్రీ మునిగిపోగా ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు, 3 నేవీ సిబ్బంది మరణించారు. ఫెర్రీలో ఉన్న 94 మందిని రక్షించారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు ఇండియన్ కోస్ట్ గార్డు ప్రకటన విడుదల చేసింది. ప్రమాద సమయంలో ఫెర్రీలో క్రూ సిబ్బంది సహా 110 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఫెర్రీని స్పీడ్ బోట్ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. వెంటనే నేవీ, కోస్ట్ గార్డు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయని చెప్పారు.